9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया। दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया। ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दशकों से नहीं सीखा। 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया। दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया। ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दशकों से नहीं सीखा। ఇక ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగిన విజువల్స్ ఇప్పుడు మనం చూడడం జరిగింది. ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా కూడా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. ఏదైతే పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ధీటుగా స్పందించిన భారత్ అయితే ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ గా చేసుకుని ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. అయితే ఈ ఉగ్రవాద దాడిలో ఏదైతే స్థావరాలను ధ్వంసం చేశారో దానికి సంబంధించిన విజువల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. భారత్ కు సంబంధించిన ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ అయితే ఈ విజువల్స్ ను విడుదల చేశారు. సో ఈ విజువల్స్ లో కనుక మనం చూసినట్టయితే కూడా అక్కడ భారత్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. అటాక్ చేయడంతో అక్కడ ఉగ్రవాద శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులు కూడా అక్కడ నుంచి పరారయ్యారు. ఒకసారిగా మంటల్లో ఆ స్థావరాలన్నీ కాలిపోయిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఈ విజువల్స్ అన్ని కూడా ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 10వ తేదీ జరిపిన దాడికి సంబంధించిన విజువల్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా కూడా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. ఇందులో ఉగ్రవాద స్థావరాల్లో ఉన్న ఉగ్రవాదులు పరారవ్వడమే కాకుండా ఆ స్థావరాలన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు అయితే భారత్కు సంబంధించిన ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ అయితే విడుదల చేసింది. పీఓకేలో ఉన్న పోస్టులపై క్షిపణులతో దాడి చేయడంతో ఉగ్రవాదుల స్థావరాలు కాలిపోయాయి. पहलगाम आतंकवादी हमले से हुई गुस्सा नहीं लावा था, दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी। ये बदले की भावना नहीं, ये न्याय था। ये शुरुआत पहलगाम आतंकवादी हमले से हुई, गुस्सा नहीं लावा था, दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी। ये बदले की भावना नहीं, ये न्याय था। ये युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया। दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया। ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दशकों से नहीं सीखा। नौ मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया। दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया। ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दशकों से नहीं सीखा। సో ఈ వీడియోలో మనం చూసాం, ఒక ఆర్మీ మాట్లాడుతున్నారు. వీడియోలో ఆర్మీ వాయిస్ ఏంటి అంటే, ఇది ఆగ్రహం కాదు, ఆవేదన మాత్రమే. ఈసారి మనది దెబ్బ ఏంటో వాళ్ళకు తెలుస్తుంది అంటూ కూడా ఆర్మీ మాట్లాడడం జరిగింది. ఇది ప్రతీకారం కాదు, న్యాయం మాత్రమే అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా 9వ తేదీ రాత్రి 9 గంటలకు శత్రువులు యుద్ధ ఉల్లంఘనకు పాల్పడ్డారు. అయితే వాళ్ళ పోస్టులన్నింటినీ కూడా భారత్ ఆర్మీ మట్టిలో కలిపేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. ఆర్మీకి సంబంధించిన దాడిలో ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా మట్టు కలపడం జరిగింది. మొత్తంగా ఆ స్థావరాలన్నీ కాలిపోతున్న దృశ్యాలు కూడా భారత్కు చెందిన ఆర్మీకి చెందిన కమాండ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఆర్మీ కూడా ఇది ఆగ్రహం కాదు, ఆవేదన మాత్రమే, మన దెబ్బ ఏంటో ఈసారి వాళ్ళకి తెలుస్తుంది, ప్రతీకారం కాదు, న్యాయం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. యుద్ధ ఉల్లంఘనకు పాల్పడ్డారు, అందుకే పోస్టులన్నింటినీ కూడా భారత ఆర్మీ మట్టిలో కలిపేసింది అని చెప్పారు. 10వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ఈ దాడి శత్రువుల వారి స్థావరాలను
స్థావరాలను వదిలేసి పారిపోయారు. ఈ దాడి జరగడంతో ఒక్కసారిగా ఉగ్రవాద స్థావరాల్లో ఉన్న ఉగ్రవాదులంతా కూడా పరారయ్యారు. అటు పీవీకేలో ఉన్న పోస్టులపై క్షిపణులతో దాడి చేయడంతో ఉగ్రవాద స్థావరాలు కూడా మంటల్లో కలిసిపోయాయి. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసిన విజువల్స్ అయితే కమాండ్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలపై అటాక్ చేసిన విజువల్స్ ను వెస్టర్న్ కమాండ్ ఆర్మీ విడుదల చేసింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 10వ తేదీన జరిపిన దాడికి సంబంధించిన విజువల్స్ ను ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ విజువల్స్ విడుదల చేసింది. ఆర్మీ అటాక్స్ తో తమ స్థావరాల నుంచి ఉగ్రవాదులు పరారయ్యారనేది ప్రధానంగా అక్కడ ఉన్న విజువల్స్ బట్టి అర్థమవుతుంది. పీఓకేలో ఉన్న పోస్టుల పైన క్షిపణులతో దాడి చేసిన నేపథ్యంలో మంటల్లో ఉగ్రవాద స్థావరాలన్నీ కాలిపోయాయి. ఈ వీడియో రిలీజ్ చేసే సందర్భంలో ఆర్మీ సంబంధించిన సైనికులు కూడా మాట్లాడారు. అంటే ఇది ఆగ్రహం కాదు, కేవలం ఆవేదన మాత్రమే. ఈసారి మన దెబ్బ ఏంటో వాళ్ళకు తెలుస్తుంది. ఇది ప్రతీకారం కాదు, న్యాయం అనేది కూడా వారి మాటల ద్వారా తెలియజేశారు. తర్వాత ఆ స్థావరాలకు సంబంధించిన విజువల్స్ కూడా, దాడి చేసిన విజువల్స్ ఏదైతున్నాయో పాకిస్తాన్ కి సంబంధించిన స్థావరాలు, అవన్నీ కూడా వీడియోలో మొత్తం కూడా సోషల్ మీడియాలో కానీ ఇటు వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కూడా పోస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. 9వ తేదీన రాత్రి 9 గంటలకు ఎవరైతే ఈ పాకిస్తాన్ కు సంబంధించిన శత్రువులు ఎవరైతే ఉన్నారో యుద్ధ ఉల్లంఘనకు, అంటే యుద్ధ ఉల్లంఘనకు పాల్పడ్డారు. అందుకే వాళ్ళ పోస్టులన్నింటినీ కూడా భారత ఆర్మీ మట్టిలో కలిపేసినట్టు కూడా ఈ వీడియోలో అయితే మనకు ఒక ఆడియో కూడా విడుదల చేశారు. సో 10వ తేదీన సాయంత్రం 4:30 శత్రువులు వారి స్థావరాల నుంచి వదిలి పారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు అంగీకరించిన తర్వాత కూడా మళ్ళీ కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆ సమయంలో కూడా తిరిగి భారత్ దాడులు చేసింది. ఆ సమయంలో ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా మట్టు పెట్టేమంటూ కూడా ఆర్మీ సంబంధించిన సైనికులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉంటుందో వెస్టర్న్ ఆర్మీ కమాండర్, ఏదైతే ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు పోస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా అక్కడ ఉగ్రవాదులు కానీ దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఎక్కడ కూడా స్థావరాల వద్ద లేరు. అవన్నీ కూడా భయపడి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు అనేది కూడా ఆ వీడియోలో భారత సైనికులు చెబుతున్నారు. ఇది కేవలం ఆగ్రహం కాదు, ఆవేదన. ఈసారి మన దెబ్బ ఏంటో వాళ్ళకు తెలుస్తోంది అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలియజేశారు. దాని ద్వారా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి భారత్ సత్తా ఏంటో చూపించారు. దాని ద్వారా ప్రతిగా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడులకు దిగుతున్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ బేసెస్ కానీ వైమానిక స్థావరాలు అనేక విధాలుగా కూడా పాకిస్తాన్ నష్టపోయింది. ఇక మీదట కూడా ఒకవేళ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే మాత్రం వాటి మూలాలన్నింటినీ కూడా తుడిచిపెట్టేస్తామనే విధంగా కూడా భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ తో ఫైట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన వీడియో వెస్టర్న్ కమాండ్ కి సంబంధించిన ఆర్మీ విడుదల చేసింది. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా భారత్ అయితే పాకిస్తాన్ ఎవరైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో పాకిస్తాన్కు చెందినవి కావచ్చు, పీఓకేకి సంబంధించిన ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో దాడి చేయడంతో అవన్నీ కూడా మంటల్లో కాలిపోయిన దృశ్యాలు ఆర్మీ కమాండ్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూస్తూ ఉన్నాం. పీఓకేలో ఉన్న పోస్టులపై క్షిపణులతో దాడి చేసింది భారత్. దానికి సంబంధించిన విజువల్స్ కూడా విడుదల చేయడం జరిగింది. 10వ తారీఖు 4:30 గంటల సమయంలో అయితే ఈ విజువల్స్ కూడా వాళ్ళు షూట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ షూట్ లో మనం చూసినట్లయితే ఈ విజువల్స్ లో కూడా మొత్తంగా పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు కాలిపోతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు కూడా ఆర్మీ కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇది ఒక ప్రతీకారం కాదు, న్యాయం మాత్రమే అంటూ కూడా ఆర్మీ మాట్లాడడం జరిగింది. ఆ వీడియోలో మనం కనుక చూసినట్లయితే ఆర్మీ వాయిస్ కూడా మనం చూడొచ్చు. ఉగ్రవాదులకు స్థావరాలపై చేసిన దాడి తర్వాత వాళ్ళు చెప్పింది ఇది ఆగ్రహం కాదు, కేవలం ఆవేదన మాత్రమే. ఈసారి మన దెబ్బ ఏంటో వాళ్ళకు తెలుస్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా ప్రతీకారం మాత్రమైతే కాదు కానీ న్యాయంగానే ఈ స్థావరాలను మట్టు కలపడం జరిగిందంటూ కూడా చెప్పారు. 9వ తేదీ రాత్రి 9 గంటలకు శత్రువులు యుద్ధ ఉల్లంఘనకు పాల్పడ్డారు కాబట్టి పోస్టులన్నింటినీ కూడా భారత ఆర్మీ మట్టిలో కలిపేసింది. 10వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ఈ దాడి చేశారు. శత్రువులు వారి స్థావరాలను వదిలేసి పారిపోయారు. అంటే మొత్తంగా భారత్ దెబ్బకు పాక్ భయపడింది అని చెప్పుకోవచ్చు. ఉగ్రవాద స్థావరాల్లో అక్కడ ఎక్కడ కూడా మనకు ఉగ్రవాదులకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు
ఆ స్థావరాలను విడిచి మొత్తంగా పరారయ్యారు. కాబట్టి కేవలం స్థావరాలు మాత్రమే మట్టిగరిపించడం జరిగింది. ఆ స్థావరాలన్నీ కూడా మంటల్లో కాల్పోతున్న దృశ్యాలు అయితే ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ విడుదల చేశారు. తాజాగా ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన అటాక్ విజువల్స్ విడుదల కావడంతో ఇదంతా కూడా వైరల్ అవుతోంది. शुरुआत पहलगाम आतंकवादी हमले से हुई। गुस्सा नहीं, लावा था। दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी। ये बदले की भावना नहीं, ये न्याय था। 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया। दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया। ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दशकों से नहीं सीखा। भावना नहीं, ये शुरुआत पहलगाम आतंकवादी हमले से हुई। गुस्सा नहीं, लावा था। दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी। ये बदले की भावना नहीं, ये न्याय था। 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया। दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया। ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दशकों से नहीं सीखा।